ఇది శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదాపీఠం. దాదాపుగా 30 సంవత్సరాల క్రిందట శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ పీఠాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ పీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ పీఠం ద్వారా స్వధర్మవాహిని ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర అనేకమైన సందర్భాల్లో ప్రజలకి అనేక సేవలు అందించారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనులకు శీతాకాలం రగ్గులు పంచడం అని, వారికి ఆహార పదార్థాలు పంచడం, ఇటువంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక ప్రాంతాల్లో మహాస్వామి వారు, బాలస్వామి వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. మత మార్పులు జరగకుండా ఇప్పటికే మత మార్పిడి జరిగిన వాళ్ళని తిరిగి హిందూ మతంలో చేర్చడం మొదలైన అనేక కార్యక్రమాలు ఈ పీఠం ద్వారా చేపడుతున్నారు. ఈ పీఠంలో అనుష్ఠాన దేవత శ్రీ 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 శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, అలాగే శ్రీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు, 6 ముఖాలు 12 భుజములతో శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, 16 అడుగులు ఏకశిల దాసాంజనేయ స్వామి వారి ఆలయం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉపాలయాలుగా ఉన్నాయి. అలాగే ఈ క్షేత్ర పాలకుడుగా కాలభైరవ స్వామి కొలువు తీరున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు, దత్తాత్రేయ స్వామి, ఆదిమూల గణపతి, విజయ గణపతి, అమ్మవారి గుడి పక్కనే వనదుర్గా అమ్మవారి గుడి భక్తులకి కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. అలాగే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది. వేదం స్మార్తం విద్యార్థులకి నేర్పుతారు. వేద పాఠశాల ఉంది. అలాగే గోశాల కూడా ఉంది. గోవులతో నిత్యం ఇక్కడ పాడి సమృద్ధిగా ఉంటుంది. ఆ గోవుల పాలు నుంచి పాలే ఇక్కడ అభిషేకాలకి, దైవ కైంకర్యాలకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ శారదాపీఠం నిత్యం ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి అమ్మవారి సన్నిధిలో. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రి మహోత్సవాలు, అలాగే పీఠ వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే అనేక సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు, హోమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతాయి. ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అనునిత్యం వస్తూనే ఉంటారు. వారు అనుకున్నది జరుగుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే జమి వృక్షం, జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి వారు కోరుకున్న కోరికలు ఒక కాగితంపై రాసి కడితే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అలానే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న వారు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయి నిత్యం. ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్న వాళ్ళందరూ ప్రస్తుతం చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకున్నాం, మేము ఈ స్థితిలో ఉన్నాము అని మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే జరిగి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఇక్కడే అక్షరాభ్యాసాలు జరిగాయి. అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంచేత విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువు తీరిన అమ్మవారి ఆశీస్సులు, అలానే పీఠాధిపతి మహాస్వామి వారు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులు, ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ఇది శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదాపీఠం. దాదాపుగా 30 సంవత్సరాల క్రిందట
శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ పీఠాన్ని స్థాపించారు. ప్రస్తుతం ఈ పీఠానికి ఉత్తరాధికారిగా శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉత్తరాధికారిగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ఈ పీఠం ద్వారా స్వధర్మవాహిని ట్రస్ట్ ద్వారా జరుగుతున్నాయి. గతంలో ఎన్నో విపత్కర పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితులు కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర అనేకమైన సందర్భాల్లో ప్రజలకి అనేక సేవలు అందించారు. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజనులకు శీతాకాలం రగ్గులు పంచడం అని, వారికి ఆహార పదార్థాలు పంచడం, ఇటువంటివన్నీ ఎన్నో కార్యక్రమాలు శారదాపీఠం చేపట్టింది. అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక ప్రాంతాల్లో మహాస్వామి వారు, బాలస్వామి వారు నిరంతరం పర్యటిస్తూ ఉంటారు. మత మార్పులు జరగకుండా ఇప్పటికే మత మార్పిడి జరిగిన వాళ్ళని తిరిగి హిందూ మతంలో చేర్చడం మొదలైన అనేక కార్యక్రమాలు ఈ పీఠం ద్వారా చేపడుతున్నారు. ఈ పీఠంలో అనుష్ఠాన దేవత శ్రీ 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 శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు, అలాగే శ్రీ శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారు, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారు, 6 ముఖాలు 12 భుజములతో శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, 16 అడుగులు ఏకశిల దాసాంజనేయ స్వామి వారి ఆలయం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉపాలయాలుగా ఉన్నాయి. అలాగే ఈ క్షేత్ర పాలకుడుగా కాలభైరవ స్వామి కొలువు తీరున్నారు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడు, దత్తాత్రేయ స్వామి, ఆదిమూల గణపతి, విజయ గణపతి, అమ్మవారి గుడి పక్కనే వనదుర్గ అమ్మవారి గుడి భక్తులకి కొంగు బంగారంగా నిలుస్తున్నాయి. అలాగే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది. వేదం స్మార్తం విద్యార్థులకి నేర్పుతారు. వేద పాఠశాల ఉంది. అలాగే గోశాల కూడా ఉంది. గోవులతో నిత్యం ఇక్కడ పాడి సమృద్ధిగా ఉంటుంది. ఆ గోవుల పాలు నుంచే పాలే ఇక్కడ అభిషేకాలకి, దైవ కైంకర్యాలకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ శారదాపీఠం నిత్యం ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి అమ్మవారి సన్నిధిలో. ప్రతి సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు, దసరా నవరాత్రులు, శరన్నవరాత్రి మహోత్సవాలు, అలాగే పీఠ వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే అనేక సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు, హోమాలు, అభిషేకాలు నిత్యం జరుగుతాయి. ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అనునిత్యం వస్తూనే ఉంటారు. వారు అనుకున్నది జరుగుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే జమి వృక్షం, జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసి వారు కోరుకున్న కోరికలు ఒక కాగితంపై రాసి కడితే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల విశ్వాసం. అలానే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న వారు గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ జరుగుతూనే ఉంటాయి నిత్యం. ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్న వాళ్ళందరూ ప్రస్తుతం చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. వారందరూ కూడా అక్షరాభ్యాసం చేయించుకున్నాం, మేము ఈ స్థితిలో ఉన్నాము అని మళ్ళీ వచ్చి అమ్మవారిని దర్శించుకునే సందర్భాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే జరిగి వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు తీసుకొచ్చి, అంటే వాళ్ళకి ఇక్కడే అక్షరాభ్యాసాలు జరిగాయి. అలాగే వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇక్కడ అక్షరాభ్యాసాలు చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. అంచేత విశాఖ శ్రీ శారదాపీఠంలో కొలువు తీరిన అమ్మవారి ఆశీస్సులు, అలానే పీఠాధిపతి మహాస్వామి వారు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులు, ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం. సుంకరణ వెంకటరమణమూర్తి, విశాఖ జిల్లా విశాఖపట్నంలోనే ఉంటాను. చెన్ముషివాడ పరిసర ప్రాంతాల్లో ఉంటాను. నేను పుట్టి పెరిగింది కూడా విశాఖపట్నం జిల్లాలోనే, ఈ ప్రాంతంలోనే. అయితే ఈ పీఠం గురించి ఏదో 4 చెప్దాం అనిపించింది. నా అనుభవం
నాకు ఇప్పుడు 74 ఏళ్ళు. అయినా ఎప్పుడు గురువులు దైవభక్తి అంటే ఏదిలే గురువులు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు నేను తెలుసుకుందంటే కర్మ పరిపక్వత చెందితేనే కానీ ఇలాంటి వాటికి రావడం నాకు అవ్వదు. నాకే ఎవరైనా సరే. నాకు ఒక మహాజ్ఞాని చెప్పారు. నేను మామూలుగా కామెంట్ చేసేవాడు గురువులు కామెంట్ చేసి స్థాయి నీకు ఉందా, ఫస్ట్ అదొకటి తెలుసుకో. నువ్వు ఒక మెట్రికులేషన్ పాస్ అయ్యే ఒక SSLC పేపర్ దిద్దాలంటే దిద్దేవాడు BA MA ఉండాలి, అంతేగాని అలా కాదు కదా. నీకేంటి అసలు, నీకు ఆ స్థాయి కూడా లేదు కదా. తర్వాత నాకు నిజమే అనిపించింది, గురువుల దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని అప్పుడప్పుడు. ఈ మధ్యనే నాకు మరి గురు అనుగ్రహం ఉండాలి, ఏదైనా మనకి అనుగ్రహం లేకపోతే మనం వెళ్ళలేము ఎక్కడికి అంటారు. ఈ మధ్య దక్షిణామూర్తి గుడికి వస్తుండేవాడిని. ఆ దక్షిణామూర్తి గుడి రావడం నాకు కూడా మంచి జరిగింది. అలాగే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా పరిచయం అయ్యారు. ఈ పీఠం గురించి నేను తెలుసుకున్నది అంటే పీఠం అధిష్టానంలో పీఠం వల్ల కొన్ని వందల కుటుంబాలు బతుకుతున్నాయి అన్ని రకాలును. ఈ కుల మత భేదం లేకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల కుటుంబాలు, ఉప్పళ్ళు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు ఏదైనా పీఠంలో ఒక మంచి కార్యక్రమం అయిందనుకోండి, కొన్ని లక్షల వ్యాపారం అవుతుంటుంది చుట్టుపక్కల. ఈ వీధిలో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవడానికి కారణం చుట్టుపక్కల వ్యాపారస్తులు చెప్తారు, స్వామీజీ వల్లే మాకు బాగా అయిందండి, మంచి బాగా ఉంది ఇక్కడికి వచ్చింది అని. సో అలాగా మనకి ఏదైనా మనం పరిపక్వత చెందాలి. నాకు కూడా గురు మహాదశ వచ్చిందంటే చాలామంది గురు అనుగ్రహం లభించింది. గురుగారు కూడా నాకు ఎప్పుడు కనబడినా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ విధంగా నాకు మనశ్శాంతి కూడా ప్రత్యేకంగా ఉంది అనమాట. ఈ మధ్యన కొంచెం మనశ్శాంతి వచ్చింది. అది వరకు ఏదో రకరకాల ఆలోచనలు అవి ఉండేవి, ఏవో మానవ జన్మ కదా. అయితే ఎప్పుడైతే గురువుని ఆశ్రయించానో అప్పటి నుంచి నా పంథాయే పూర్తిగా మారిపోయింది. పూర్తిగా ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతూ ఉండడం. అలా అని సంసారం వదలలేం కదా. అన్నీ కూడా ఇంకోళ్ళని మనం దూషించకుండా వీలైన మటుకు అందరికీ కూడా మంచి చేద్దాం, మంచి సహాయం చేద్దాం. నాకున్నంత శక్తిలో ఆర్థికంగా కానీ ఇలాగ నలుగురి మాట చెప్పి కానీ, అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు అవి కూడా అర్థం చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు. పీఠం వారు అవకాశం ఇస్తే చాలా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ చేసిన ప్రతి దాంట్లోనూ నన్ను భాగస్వామి చేయమని నేను రిక్వెస్ట్ చేశాను. పీఠం వారు కూడా అలాగే నన్ను గురూజీ ఆశీర్వాదం వల్ల, స్వామివారి ఆశీర్వాదం వల్ల నాకు ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ప్రతి కార్యక్రమం రాగలుగుతున్నాను. ఇక్కడ రావడం వలన 10 మంది భక్తులతోటి అనుసంధానం ఏర్పడింది నాకు. ఈ భక్తులంతా నాకు కుటుంబంలో అయిపోయి ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ, అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి. చాలా చాలా ఆనందంగా, అందులో ఇవాళ ఈ టీవీతో మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదములు.